హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. రాష్ట్రపతి అనే వ్యక్తి దేశ అధిపతిగా, డీజ్యూరీ సార్వభౌమాధికారిగా అంటే నామమాత్రపు అధికారిగా ఉంటే, ప్రధానమంత్రి డిఫాక్టో అంటే వాస్తవమైన సార్వభౌమాధికారిగా నిర్ణయాలు తీసుకోవడంలోనూ, పరిపాలన సాగించడంలోనూ కొనసాగుతున్నారనమాట. గుర్తుంచుకోండి. డిజూరీ సార్వభౌమాధికారిగా అంటే నామమాత్రపు అధికారిగా ఉన్నది ఎవరు? రాష్ట్రపతి. వాస్తవమైన డిఫాక్టో సార్వభౌమాధికారిగా ఉన్నది ఎవరు? ప్రధానమంత్రి. నెక్స్ట్ 74 క్లాస్ 1 ఏం తెలుపుతుంది? ప్రధాని కేంద్ర మంత్రి మండలి సలహాలు సూచనలను రాష్ట్రపతికి తెలియజేయాలని తెలుపుతుంది. అంటే దేశ పరిపాలన నిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు, సూచనలు, సహాయాన్ని అందించడానికి ప్రధాని నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి అనేది పనిచేస్తుందని తెలిపిన అధికరణ 74 క్లాజ్ 1. కానీ ఇందిరాగాంధీ ప్రభుత్వం 42 అమెండ్మెంట్ 42వ సవరణ ద్వారా ఈ కేంద్ర మంత్రిమండలి ఇచ్చిన సలహాలు, సూచనలను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి అని ఒక సవరణ చేశారు. కానీ 44వ సవరణ ద్వారా జనతా ప్రభుత్వం తప్పనిసరి రాష్ట్రపతి ఈ సలహాలను పాటించనవసరం లేదు. కేంద్ర మంత్రిమండలి రెండోసారి అంటే రాష్ట్రపతి వీటో చేసిన తర్వాత రెండోసారి పంపితే అప్పుడు మాత్రమే తప్పనిసరి పాటించాలి అని ఒక 44వ రాజ్యాంగ సవరణ జనతా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఒక 2 కేసెస్ చూడండి. రామ్ జవాయ కపూర్ వర్సెస్ పంజాబ్, షంషేర్ సింగ్ వర్సెస్ భారత ప్రభుత్వం. ఈ 2 కేసుల్లో కూడా భారత రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు పరిపాలన కొనసాగించాలనేసి తీర్పునివ్వడం జరిగింది. 74 క్లాస్ 2 ఏం చెప్తుంది? రాష్ట్రపతికి కేంద్ర మంత్రిమండలి ఇచ్చిన సలహాలు ఏ న్యాయస్థానాల్లో కూడా ప్రశ్నించరాదు అని చెప్తుంది. మరియు ఇది ఏ సమాచార హక్కు చట్టంలో పరిధిలోకి రావు ఈ సలహాలు అని చెప్తుంది. 75 క్లాస్ 1 ఏం చెప్తుంది? రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియామకం చేస్తారు మరియు ప్రధానమంత్రి సలహాతో ఇతర మంత్రులను నియమిస్తారు అని తెలుపుతుంది. ఈ 75 క్లాజ్ 1A ఏం చెప్తుంది? ఈ మంత్రిమండలి సంఖ్య గురించి చెప్తుంది. మంత్రిమండలి సంఖ్య పార్లమెంట్ కాదు. ఇక క్లారిటీ గుర్తుంచుకోండి. లోక్సభ మొత్తం సంఖ్యలో 15% మించరాదనమాట. అయితే ఇది ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు? 91వ సవరణ ద్వారా ఈ లైన్ని తీసుకురావడం జరిగింది. లోక్సభ మొత్తం సంఖ్యలో మంత్రిమండలి అనేది 15%కి మించకూడదు అనే దాన్ని 91వ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. 75 క్లాజ్ 1B ఏం చెప్తుంది? ఎవరినైనా పార్లమెంట్ సభ్యులను అనర్హుడిగా ప్రకటిస్తే అతనిని ఏ పదవిలో కూడా నియామకం చెయ్యరాదు. అంటే వాళ్ళని మంత్రులుగాను మరియు వేరే పదవుల్లో కూడా నియమించరాదు ఒక అనర్హుడిగా ప్రకటించిన తర్వాత అని చెప్తుంది. ఇప్పుడు అనర్హుడిగా ప్రకటిస్తారు? పార్టీ ఫిరాయింపు చట్టం అనుసరించి ఎవరినైనా అనర్హుడిగా ప్రకటిస్తారు. 75 క్లాస్ 2 ఏం చెప్తుంది? ఈ మంత్రిమండలి అనేది రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే పదవిలో కొనసాగుతారు అని చెప్తుంది. ఇక్కడ రాష్ట్రపతి విశ్వాసం అంటే ఏం చెప్పాలంటే లోక్సభలో విశ్వాసం అంటే లోక్సభలో మెజార్టీ కాపాడుకున్నంత వరకే ఏ గవర్నమెంట్ అయినా ఏ మంత్రిమండలైనా ప్రభుత్వం కొనసాగించడానికి అర్హులు అని చెప్తుంది. 75 క్లాస్ 3 చాలా ఇంపార్టెంట్. మంత్రిమండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మంత్రిమండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహించాలి అని తెలుపుతున్న ఆర్టికల్ 75 క్లాస్ 3. ఈ సమిష్టి బాధ్యత సూత్రం అని అడిగినా కూడా 75 క్లాస్ 3 అనే దాన్ని చూస్ చేసుకోవాలి. ఈ సమిష్టి బాధ్యత అంటే ఏమిటి? ఒకవేళ ప్రధానమంత్రి రాజీనామా చేసినట్లయితే మంత్రిమండలి మొత్తం రాజీనామా చేయాలి అని తెలుపుతుందన్నమాట. 75 క్లాస్ 4 ఏం చెప్తుంది? మంత్రిమండలి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్తుంది? రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్తుంది. 75 క్లాస్ 5 ఏం చెప్తుంది? మంత్రులు
పార్లమెంట్ సభ్యులు అయ్యి ఉండాలి. ఎవరినైనా మంత్రిగా నియామకం చేయాలంటే వాళ్ళు తప్పనిసరిగా పార్లమెంట్ సభ్యులు అయ్యి ఉండాలి. ఒకవేళ పార్లమెంట్ సభ్యుడు కానిచో మంత్రిగా నామినేట్ చేయడానికి అర్హత కాదా అంటే చెయ్యవచ్చు. కానీ ఇక్కడ ఒక రూల్ ఏంటంటే మంత్రు పార్లమెంట్ సభ్యులు కాని వాళ్ళని ఎవరినైనా మంత్రిగా నియమించినట్లయితే వాళ్ళు 6 నెలల్లోగా ఎన్నికైనా జరగాలి, లేదా నామినేట్ అయినా చేయబడాలి. అంటే అర్థం ఏంటి? లోక్‌సభకి గాని, రాజ్యసభకి గాని ఎన్నిక కావాలి. లేదా రాజ్యసభకి రాష్ట్రపతి నామినేట్ అయినా చేయబడాలి. లేకపోతే వాళ్ళు మంత్రి పదవి అనేది రద్దవుతుంది. 75 క్లాజ్ 6 ఏం చెప్తుంది? ఈ మంత్రి మండలికి ఎంత జీతభత్యాలు ఇవ్వాలని ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఏ చట్టం ద్వారా? 1952 చట్టం ద్వారా. 76 అటార్నీ జనరల్ గురించి తెలుపుతున్న అధికరణ 76. అదే అడ్వకేట్ జనరల్ గురించి తెలుపుతున్న అధికరణ 165. 76 అటార్నీ జనరల్ కేంద్రానికి ఉంటే 165 అడ్వకేట్ జనరల్ రాష్ట్రంలో ఉంటారు. ఈ అటార్నీ జనరల్ను ఎవరు నియామకం చేస్తారు? రాష్ట్రపతి నియామకం చేస్తారు. 77 క్లాజ్ 1 ఏం చెప్తుంది? పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద నిర్వహించడాన్ని మనం ఎక్కడా సవాలు చేయరాదు అని చెప్తుంది. 77 ఏం చెప్తుంది? అదే 77 పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద నిర్వహించాలి అని చెప్తుంది. అదే 77 క్లాస్ 2 ఈ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద నిర్వహించడం ఏ న్యాయస్థానం ముందు విచారించకూడదు అని తెలుపుతుంది. మంత్రులు తమ శాఖల యొక్క జీవోలను విడుదల చేసినప్పుడు కూడా రాష్ట్రపతి పేరు మీద మాత్రమే విడుదల చెయ్యాలి. అయితే మంత్రులకు శాఖలు కేటాయించేది ఎవరు? రాష్ట్రపతి. ఎవరి సలహాతో? ప్రధానమంత్రి సలహాతో రాష్ట్రపతి మంత్రులకు శాఖలు కేటాయిస్తారు. దీని గురించి తెలుపుతున్న అధికరణ 77 క్లాజ్ 3. 78 క్లాజ్ 1 ప్రకారం మంత్రిమండలి నిర్ణయాలను ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలియజేస్తారు. మరి 78 క్లాజ్ 2 ఏంటి? ఈ మంత్రిమండలి నిర్ణయాలను రాష్ట్రపతి స్వయంగా అడిగి తెలుసుకోవచ్చు. మరియు 78 క్లాజ్ 3 ఏంటి? మంత్రుల ప్రకటనలు వ్యక్తిగతమా లేక సమిష్టి నిర్ణయమా అనే దానిపై రాష్ట్రపతి వివరణ కోరవచ్చు. ఇప్పుడు భారత ప్రధానమంత్రి గురించి చూద్దాం. తన యొక్క అధికారాల గురించి మరియు తన యొక్క స్పెషాలిటీస్ ఏమున్నాయో చూద్దాం. భారత ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలికి అధిపతిగా వ్యవహరిస్తారన్నమాట. మరియు కేంద్ర మంత్రి మండలి సమావేశాలకు అధ్యక్షత వహించేది కూడా భారత ప్రధానమంత్రి. ఒకవేళ పిఎం ఖాళీ అయితే మంత్రి మండలి రద్దు అవుతుంది అని తెలుపుతుందన్నమాట. నెక్స్ట్ భారత ప్రధానమంత్రి రాజీనామాని ఎవరికి ఇవ్వాలి? రాష్ట్రపతికి ఇవ్వాలి. ఒకవేళ పార్లమెంట్ సభ్యత్వానికి తన లోక్సభలో ఉంటే స్పీకర్కి, రాజ్యసభలో ఉంటే చైర్మన్కి, ఏ సభలో ఉంటే ఆ సభాధిపతికి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా ఇవ్వాలి. అదే ప్రధానమంత్రికి రాజీనామా మాత్రం రాష్ట్రపతికి ఇవ్వాలి. లోక్సభ నాయకుడిగా వ్యవహరించేది ఎవరు అంటే ప్రధానమంత్రి. పిఎం సలహాతో అంటే ప్రధానమంత్రి సలహా అనుసరించి రాష్ట్రపతి లోక్సభను రద్దు చేస్తారు. ఇక్కడ గుర్తుంచుకోండి, మెజార్టీ కలిగిన ప్రధానమంత్రి సలహా మాత్రమే రాష్ట్రపతి స్వీకరిస్తారు కానీ మెజార్టీ లేని ప్రధానమంత్రి యొక్క సలహాను రాష్ట్రపతి స్వీకరించరు. లోక్సభ రద్దు విషయంలో ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యుడైతే లోక్సభలో మరొకరిని నాయకుడిగా నియమించవచ్చు. దేశ పరిపాలన సమన్వయకర్తగా వ్యవహరించేది ఎవరు అంటే ప్రధానమంత్రి. మరియు ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి, సమైక్యతా మండలి, భద్రతా మండలి, అంతర్రాష్ట్ర కౌన్సిల్, జనాభా నియంత్రణ మండలి వీటికి అధ్యక్షుడిగా వ్యవహరించేది భారత ప్రధానమంత్రి. ఈ ప్రధానమంత్రి కార్యాలయం లేదా ప్రధానమంత్రి సచివాలయం గురించి కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. ఇది ఎప్పటి నుంచి ప్రారంభించబడింది? 1947 నుండి ప్రారంభించి పనిచేయడం జరుగుతుంది. కానీ ఈ ప్రధానమంత్రి కార్యాలయం లేదా సచివాలయం చట్టబద్ధమైన సంస్థగా 1961లో ప్రకటించారన్నమాట. దీనికి కార్యదర్శిగా వ్యవహరించేది ఎవరు అంటే సీనియర్ ఐఏఎస్ ప్రిన్సిపల్ ఐఏఎస్ అనేది ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యవహరిస్తారు ప్రధానమంత్రి కార్యాలయంకి. ఇంకా ఎవరెవరు అధికారులు కీలక పాత్ర పోషిస్తారంటే ప్రిన్సిపల్ కార్యదర్శి, అదనపు కార్యదర్శి, 3 సంయుక్త కార్యదర్శులు, 4 సంచాలకులు,
మరియు ఇతర సిబ్బంది కూడా ప్రధానమంత్రి కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తారు. మన ప్రధానమంత్రి విదేశాలతో వ్యవహరించేటప్పుడు దేశ నాయకుడు మరియు రాష్ట్రపతికి, మంత్రిమండలికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. సెంట్రల్ విజిలెన్స్ కమిటీ, లోక్పాల్ కమిటీ, కేంద్ర సమాచార కమిటీ, ట్రిబ్యునల్, సిబిఐ వీటికి సభ్యులను సూచించుటకు కమిటీలకు చైర్మన్గా వ్యవహరించేది ఎవరు అంటే ప్రధానమంత్రి. ఇప్పుడు భారత ప్రధానమంత్రులు మరియు వారి ప్రత్యేకతల గురించి డిస్కస్ చేద్దాం. మనకి మొట్టమొదటి భారత ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఇతను అత్యధిక కాలం ప్రధానిగా పనిచేశారు. ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాల 286 రోజులు పనిచేశారు ప్రధానమంత్రి కింద. ఇతను 2 బుక్స్ రాయడం జరిగింది. అవి డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్స్ వరల్డ్ హిస్టరీ అనే 2 బుక్స్ రాశారు. పదవిలో ఉండగా మరణించిన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. మన భారతదేశంలో మొదటిసారి జాతీయ అత్యవసర పరిస్థితి అనేది అమలు చేశారు. ఎందుకు? 1962లో చైనాతో యుద్ధం కారణంగా. స్థానిక సంస్థల మరియు పంచాయతీరాజ్ సంస్థల కోసం 1957లో బల్వంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 4 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రి కింద. 1953లో కాకా సాహెబ్ కేల్కర్ నేతృత్వంలో వెనకబడిన తరగతుల కమిషన్ను ఏర్పాటు చేశారు. భారతరత్న అందుకున్నారు. అత్యధిక ఆర్డినెన్సులు ఎవరి కాలంలో జారీ చేయబడ్డాయి అంటే జవహర్లాల్ నెహ్రూ కాలంలో. అదే ఒక పదవీ కాలంలో అత్యధిక ఆర్డినెన్స్లు అయితే మళ్ళీ ఆన్సర్ వేరవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గుల్జారీలాల్ నందా. గుల్జారీలాల్ నందా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు చూద్దాం. 14 రోజులు తాత్కాలిక ప్రధానిగా పనిచేశారు. ఈ గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానిగా 2 సార్లు పనిచేయడం జరిగింది. కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రధానమంత్రిగా అయిన వ్యక్తి గుల్జారీలాల్ నందా. మూడో వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. కేంద్రంలో ఎలాంటి పోర్ట్ఫోలియో లేకుండానే కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. విదేశాలలో మరణించిన మొట్టమొదటి ప్రధాని ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. టాస్కెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. ఎవరితో? ఆయూబ్ ఖాన్తో. పాకిస్తాన్ ప్రధాని ఆయూబ్ ఖాన్తో టాస్కెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. నెక్స్ట్ 4వ ప్రధాని ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ భారతదేశానికి తొలి మహిళా ప్రధాని. రాజ్యసభ సభ్యురాలుగా నియామకం చెంది ప్రధాని అయిన ఏకైక వ్యక్తి. అంటే రాజ్యసభకు ఎన్నికవ్వలేదు, లోక్సభకు కూడా ఎన్నికవ్వలేదు. రాష్ట్రపతి చేత రాజ్యసభకు నియామకం చెంది ప్రధాని అయిన ఏకైక వ్యక్తి ఎవరు? ఇందిరాగాంధీ. సాధారణ ఎన్నికల ద్వారా అత్యధిక కాలం అంటే 15 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ 15 సంవత్సరాల 303 రోజులు సాధారణ ఎన్నికల ద్వారా ప్రధానిగా ఉన్నారు. అత్యధిక కాలం చేసిన వ్యక్తి అయితే జవహర్లాల్ నెహ్రూ. కానీ సాధారణ ఎన్నికల ద్వారా అత్యధిక కాలం ప్రధానిగా ఉన్నది ఎవరు అంటే ఇందిరాగాంధీ అని చెప్పుకోవాలి మనం. నెక్స్ట్ 4 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. పదవిలో ఉండగా హత్య గావింపబడిన ప్రధాని ఎవరు అంటే ఇందిరాగాంధీ. పార్లమెంటుకి అంటే ప్రధానమంత్రిగా ఉంటూ పార్లమెంటుగా పోటీ చేసి ఈవిడ ఓడిపోయారు. 1971లో గరీబ్ హఠావో అనే నినాదాన్ని ఇచ్చారు. 20 సూత్రాల పథకాన్ని కూడా అమలు చేసిన వ్యక్తి ఇందిరాగాంధీ. గరీబ్ హఠావోతో పాటు అన్యాయ హఠావో అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఇందిరాగాంధీ. ఎక్కువ సార్లు జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన వ్యక్తి ఇందిరాగాంధీ అన్నమాట. అలానే 37 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఈవిడ కాలంలో 1974లో రాజస్థాన్ పోఖ్రాన్ వద్ద మొట్టమొదటిసారిగా భారతదేశంలో అణు పరీక్షలు అనే వాటిని నిర్వహించారు. 1982లో 9వ ఆసియా క్రీడల్ని నిర్వహించిన వ్యక్తి ఇందిరాగాంధీ.
1971లో మొదట మధ్యంతర ఎన్నికలు ఎవరి కాలంలో వచ్చాయి? ఇందిరాగాంధీ కాలంలో వచ్చాయి. 13 సార్లు అత్యధిక అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఇక్కడ కూడా గుర్తుంచుకోండి. అత్యధిక అవిశ్వాస తీర్మానాలు అంటే ఇందిరాగాంధీ. అదే ఒకే పదవీ కాలంలో అత్యధిక అవిశ్వాస తీర్మానాలంటే ఆన్సర్ మారిపోద్ది. కేర్‌ఫుల్‌గా గుర్తుంచుకోండి. అత్యధిక ఆర్డినెన్స్‌లు ఒకే పదవీ కాలంలో అంటే ఇందిరాగాంధీ. అత్యధిక ఆర్డినెన్స్‌లు ఎవరి కాలంలో జారీ చేయబడ్డాయి? జవహర్లాల్ నెహ్రూ కాలంలో జారీ చేయబడ్డాయి. కానీ ఒక్క పదవీ కాలంలో అంటే 4 సార్లు ఈవిడ పీఎం కింద ప్రమాణ స్వీకారం చేశారు కదా! అలా అందులో ఒక పదవీ కాలంలో అత్యధిక ఆర్డినెన్స్‌లు ఇందిరాగాంధీ కాలంలో జారీ చేయడం జరిగింది. అదే ప్రెసిడెంట్‌ల కింద చూసుకున్నట్లయితే మనం లాస్ట్ టైమే చెప్పుకున్నాం. అత్యధిక ఆర్డినెన్స్‌లు జారీ చేసిన వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్. అదే ఒక పదవీ కాలంలో అత్యధిక ఆర్డినెన్స్‌లు జారీ చేసిన వ్యక్తి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్. నెక్స్ట్ మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయ్ ఐదవ ఐదవ ప్రధాని భారతదేశానికి. మొరార్జీ దేశాయ్ ప్రత్యేకతలు చూద్దాం. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధాని ఇతను. అప్పటి వరకు అందరూ కాంగ్రెస్ వ్యక్తులే ప్రధానిగా ఉన్నారు. మొరార్జీ దేశాయ్ మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధాని. తొలి సంకీర్ణ ప్రభుత్వం ఇతని కాలంలోనే రూపుదిద్దుకుంది. ఎవరి కాలంలో? మొరార్జీ దేశాయ్ కాలంలో. స్థానిక సంస్థల కోసం అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేసిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. అదే బల్వంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అయితే, పంచాయతీల కోసం అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేసిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. మండల కమిషన్‌ని ఏర్పాటు చేసిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. సీఎంగా పనిచేసి పీఎంగా అయ్యారితను. ఇద్దరు ఉప ప్రధానులను కలిగిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. రాజీనామా చేసిన మొదటి ప్రధాని ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. అప్పటి వరకు నలుగురు ప్రధానులుగా ఉన్నారు గానీ, ఎవరు కూడా రాజీనామా అనేది చేయలేదు. రాజీనామా చేసిన మొట్టమొదటి ప్రధాని ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ అనే మనం చెప్పుకోవాలి. ఉప ప్రధాని చేసి ప్రధాని అయిన వ్యక్తి కూడా ఇతనే. నెక్స్ట్ చరణ్ సింగ్. చరణ్ సింగ్ ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం. 6వ ప్రధాని భారతదేశానికి. ఇతను రైతు బాంధవుడుగా పిలువబడ్డారు. పార్లమెంటుకు అదే లోక్‌సభకు విశ్వాస తీర్మానం ప్రతిపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చరణ్ సింగ్. అసలు విశ్వాస తీర్మానం అంటే ఏమిటి? లోక్‌సభలో తగిన మెజారిటీ ఉందో లేదో గవర్నమెంట్‌కి సంబంధించిన వ్యక్తులే విశ్వాస తీర్మానం ప్రతిపాదించే ఒక రూల్‌ని తీసుకొచ్చిన వ్యక్తి చరణ్ సింగ్. ఇతను పార్లమెంట్‌లో అడుగు పెట్టకుండానే తన పదవికి రాజీనామా చేసిన వ్యక్తి చరణ్ సింగ్. అదే పీఎంగా మొట్టమొదటిసారిగా రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు? మొరార్జీ దేశాయ్. పార్లమెంట్‌లో అడుగు పెట్టకుండానే పీఎం పదవికి రాజీనామా చేసినది ఎవరు? చరణ్ సింగ్. ఇతను క్రాంతి దళ్, సంయుక్ విధాయక దళ్ సంస్థలు నడిపారనమాట. నెక్స్ట్ రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ భారతదేశానికి ఎన్నోవ ప్రధాని? 7వ ప్రధాని. చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయ్యారు. లోక్‌సభలో అత్యధిక స్థానాలు దాదాపు 414 స్థానాల్లో గెలిచి ప్రధాని అయ్యారు. ఎటువంటి పదవి లేకుండానే కేంద్ర మంత్రి పదవి లేకుండానే, ఎటువంటి పదవి లేకుండానే ప్రధాని అయిన వ్యక్తి ఎవరు అంటే రాజీవ్ గాంధీ. ద ఛాలెంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే నూతన విద్యా విధానాన్ని భారతదేశానికి తీసుకువచ్చారు. బికారి హటావో అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ. అదే ఇందిరాగాంధీ అయితే గరీబ్ హటావో, అన్యాయ్ హటావో అనే 2 నినాదాలు తీసుకొస్తే, రాజీవ్ గాంధీ బికారి హటావో అనే నినాదాన్ని తీసుకొచ్చారు. అప్పటి వరకు ఓటు హక్కు ఎవరైనా ఓటు వేయాలంటే 21 సంవత్సరాలు ఉండేది. కానీ రాజీవ్ గాంధీ 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 91వ రాజ్యాంగ సవరణ ద్వారా. గుర్తుంచుకోండి. నెక్స్ట్ భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్ గాంధీ. ముస్లిం మహిళ విడాకులు కోసం హక్కులను రూపొందించిన వ్యక్తి 1986లో రాజీవ్ గాంధీ.
ఇతని కాలంలో వివాదాస్పద పోస్టల్ బిల్లును జారీ చేయడం జరిగింది. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాలు రాజీవ్ గాంధీ కాలంలో ఏర్పడ్డాయి. అత్యధిక సార్లు కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన వ్యక్తి రాజీవ్ గాంధీ. ఎల్ఎం సింఘ్వి కమిటీని ఏర్పాటు చేసిన వ్యక్తి కూడా రాజీవ్ గాంధీ. నెక్స్ట్ 8వ వ్యక్తి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఏమేమి స్పెషల్‌గా చేశారో చూద్దాం. ఇతను జనమోర్చా అనే సంస్థను నడిపారు. నెక్స్ట్ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఎవరి కాలంలో ఏర్పడ్డది అంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. అంతర్రాష్ట్ర కౌన్సిల్ గురించి తెలుపుతున్న ఆర్టికల్ 263. నెక్స్ట్ దినేష్ గోస్వామి కమిటీని ఏర్పాటు చేసిన వ్యక్తి కూడా విశ్వనాథ్ ప్రతాప్ సింగే. అయితే దినేష్ గోస్వామి కమిటీ దేనికోసం ఏర్పాటు చేయబడింది? ఎన్నికల సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన కమిషనే దినేష్ గోస్వామి కమిషన్. విశ్వాస తీర్మానం ద్వారా అధికారం కోల్పోయిన వ్యక్తి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. ఇక్కడ గుర్తుంచుకోండి, పార్లమెంటుకు లేదా లోక్సభకు విశ్వాస తీర్మానం ప్రతిపాదించిన వ్యక్తి అంటే చరణ్ సింగ్. ఆ విశ్వాస తీర్మానం ద్వారా అధికారం కోల్పోయింది ఎవరు అంటే విశ్వనాథ ప్రతాప్ సింగ్. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎవరు పిఎంగా ఉన్నప్పుడు రూపుదిద్దుకుంది అంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. మొదటి హంగ్ పార్లమెంట్ ఎవరి కాలంలో ఏర్పడింది అంటే ఏం చెప్పుకోవాలి మనం? విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కాలంలో మొట్టమొదటి హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. అదే మొదటిసారి సంకీర్ణ ప్రభుత్వం వేరు. సంకీర్ణ ప్రభుత్వం హంగ్‌కి తేడా ఏంటి అంటే, సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడం. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఇప్పుడు 2, 3 పార్టీలు కలిసి ఎలక్షన్‌లో పాల్గొని ప్రభుత్వం ఏర్పాటు చేయడమే సంకీర్ణ ప్రభుత్వం. హంగ్ పార్లమెంట్ అంటే ఏమిటంటే, పోటీ చేసినప్పుడు ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ అంటే మ్యాజిక్ ఫిగర్ రాకపోవడమే హంగ్ పార్లమెంట్ అని అంటారనమాట. సంకీర్ణ ప్రభుత్వం ఎవరి కాలంలో రూపుదిద్దుకుంది? మొరార్జీ దేశాయ్ కాలంలో రూపుదిద్దుకుంది. హంగ్ పార్లమెంట్ ఎవరి కాలంలో మొట్టమొదటిసారిగా రూపుదిద్దుకుంది? విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కాలంలో హంగ్ పార్లమెంట్ రూపుదిద్దుకుంది. నెక్స్ట్ చంద్రశేఖర్ గురించి తెలుసుకుందాం. చంద్రశేఖర్ మనకి ఎన్నవ ప్రధానమంత్రి? 9వ ప్రధానమంత్రి. ఇతను భారతదేశం యొక్క యంగ్ టర్క్‌గా, బోన్సీ బాబాగా పేరొందారనమాట. భారతదేశంలో పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎవరు అంటే చంద్రశేఖర్. ఎటువంటి కోరం లేకుండానే ప్రధాని పదవి నిర్వహించిన వ్యక్తి, అంటే ఎక్కువ మంది సపోర్ట్ లేకుండానే ప్రధానమంత్రి పదవి నిర్వహించిన వ్యక్తి ఎవరు అంటే చంద్రశేఖర్. నెక్స్ట్ పివి నరసింహారావు. మొట్టమొదటిసారిగా దక్షిణాది నుంచి ప్రధాని అయిన వ్యక్తి పివి నరసింహారావు. ఏ సభలో కూడా సభ్యత్వం లేకుండానే ఇతను కూడా ప్రధాని మంత్రిగా ఎన్నికయ్యారు. లుక్ ఈస్ట్ పాలసీ రూపొందించిన వ్యక్తి పివి నరసింహారావు. 1993లో ఎంపీ ల్యాండ్స్ పథకాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా ఇతనే. 73, 74 అంటే పంచాయతీరాజ్ సంస్థలు మరియు నగరపాలక సంస్థలకు సంబంధించిన 73, 74 రాజ్యాంగ సవరణలు పివి నరసింహారావు కాలంలో రూపొందించారు. దేశ్ బచావో, దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి పివి నరసింహారావు. ఒకే పదవీ కాలంలో అత్యధిక సార్లు 8 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడింది. అదే ఇక్కడ గుర్తుంచుకోండి, అత్యధిక అవిశ్వాస తీర్మానాలు అంటే ఇందిరాగాంధీ. ఒకే పదవీ కాలంలో అత్యధిక అవిశ్వాస తీర్మానం అంటే పివి నరసింహారావు. బాబ్రీ మసీద్ విధ్వంసం ఎవరి కాలంలో జరిగింది అంటే పివి నరసింహారావు కాలంలో. ఇతని గ్రంథం ది ఇన్సైడర్. ఇతని బుక్ ఏంటి? ది ఇన్సైడర్. నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి. అవిశ్వాసంతో అధికారం కోల్పోయిన ప్రధానమంత్రి ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఒక్క ఓటు తేడాతో అధికారం కోల్పోయారన్నమాట 1999లో.
కార్గిల్ యుద్ధం సమర్థవంతంగా ఇతను ఎదుర్కొన్నారు. లాహోర్ బౌస్ దౌత్యం కూడా ఇతను ప్రారంభించారు. ఇతని నినాదం జై విజ్ఞాన్. 2001లో పార్లమెంటుపై ఉగ్రదాడి ఎవరి కాలంలో జరిగింది? అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో జరిగింది. హిందీలో అంటే యునైటెడ్ నేషన్‌లో హిందీలో ప్రసంగించిన ప్రధానమంత్రి ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ను ఏర్పాటు చేసింది అటల్ బిహారీ వాజ్పేయి. ప్రాథమిక విద్యను హక్కుగా ఎవరి కాలంలో రూపొందించారు? అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో. ఎస్టీ కమిషన్ కూడా అటల్ బిహారీ వాజ్పేయి కాలంలోనే ఏర్పడింది. నెక్స్ట్ దేవగౌడ. దేవగౌడ ఎన్నో ప్రధానమంత్రి? 12వ ప్రధానమంత్రి. మంత్రి కాకుండానే పీఎం అయ్యారన్నమాట. ఎవరు? దేవగౌడ. ఇతను థర్డ్ ఫ్రంట్ 13 పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. విశ్వాస తీర్మానంతో ప్రధాని మంత్రి పదవి కోల్పోయిన వ్యక్తి దేవగౌడ. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఏ సభలో కూడా సభ్యత్వం లేకుండా ప్రధానులుగా ఎన్నికైన వారు ఎవరు అంటే పివి నరసింహారావు ఒకరు, దేవగౌడ ఒకరు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎవరి కాలంలో అమలు అయ్యిందంటే దేవగౌడ కాలంలో. నెక్స్ట్ ఐకే గుజ్రాల్. ఐకే గుజ్రాల్ అయితే ఎన్నో ప్రధానమంత్రి? 13వ ప్రధానమంత్రి. ఇతను రాజ్యసభ సభ్యుడిగా మనకి ఉండి పిఎం అయ్యారు. రాజ్యసభ నుంచి ఎవరెవరు పిఎంలు అయ్యారు? ఇందిరాగాంధీ, దేవగౌడ, గుజ్రాల్, మన్మోహన్ సింగ్. ఈ నలుగురు కూడా మనకి రాజ్యసభ నుంచి మెంబర్గా ఉంటూ ప్రధానమంత్రులైన వ్యక్తులు. గుజ్రాల్ డాక్ట్రిన్ పేరుతో భారతదేశానికి విదేశాంగ విధానాన్ని రూపొందించారన్నమాట ఇతను. నెక్స్ట్ 14వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 17 పార్టీలతో యూపీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. 2005లో సమాచార హక్కు చట్టం మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే వచ్చింది. 2005లో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చారు. జాతీయ బాలల హక్కుల చట్టం 2009లో విద్యా హక్కు చట్టం కూడా తీసుకొచ్చారన్నమాట. 97వ సవరణ ఎవరి కాలంలో చేయబడిందంటే మన్మోహన్ సింగ్. ఈ 97వ సవరణ సహకార సంఘాలకు సంబంధించింది. 2013లో లోక్పాల్ వ్యవస్థను తీసుకువచ్చారు. మైనార్టీల సంక్షేమం కోసం 15 సూత్రాల పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. 123 అణు ఒప్పందం ఎవరి కాలంలోను అంటే మన్మోహన్ సింగ్ కాలంలోనూ జరగడం జరిగింది. నెక్స్ట్ మదన్ మోహన్ పూంచి కమిషన్ను తీసుకొచ్చిన వ్యక్తి కూడా మన్మోహన్ సింగ్. నెక్స్ట్ నరేంద్ర మోడీ 2014 నుంచి మనకి పిఎంగా ఉన్నారు. ఇతను పదవీ రీత్యా 14వ ప్రధాని అయితే వ్యక్తిరీత్యా 15వ వ్యక్తి. ఇతను బేటీ పడావో బేటీ బచావో అనే నినాదాలను తీసుకురావడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఉప ప్రధానమంత్రి అనే పదవి గురించి ఎటువంటి ప్రస్తావన అనేది లేదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం. భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ ఇక్కడ ఈ టాపిక్లో కేఎం శర్మ వర్సెస్ దేవీలాల్ అనే కేసు ఇంపార్టెంట్. ఎందుకంటే ఉప ప్రధాని ప్రమాణ స్వీకారం చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు అని తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు ఈ కేసు ఎందుకు వేయడం జరిగిందంటే రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఉప ప్రధానమంత్రి గురించి ప్రస్తావించలేదు కదా, మరి వాళ్ళు ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని ఈ కేసు వేయడం జరిగింది. అప్పుడు ఈ తీర్పు అనేది ఇచ్చారనమాట. ఇలా ప్రమాణ స్వీకారం చేయడం పర్వాలేదు, రాజ్యాంగ విరుద్ధం ఏమీ కాదు అనేసి. ఎంతమంది ప్రధానులు భారతరత్న అవార్డు అందుకున్నారు అంటే 9 మంది. ఎంతమంది రాష్ట్రపతులు భారతరత్న అవార్డు అందుకున్నారు అంటే 6 మంది. ఇప్పుడు ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయో చూద్దాం. 3 పిఎంలకి వచ్చాయి. వాళ్ళు ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి, చంద్రశేఖర్, మన్మోహన్ సింగ్. వీళ్ళు ముగ్గురికి కూడా ఉత్తమ పార్లమెంటరీన్ అవార్డు వచ్చింది. ఎల్కే అద్వానీ. ఈ ఎల్కే అద్వానీకి కూడా ఉప ప్రధానమంత్రిగా ఈ అవార్డు రావడం జరిగింది.
కేంద్ర మంత్రిమండలి నిర్మాణం గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనకి మొదట రాజ్యాంగంలో కేంద్ర మంత్రిమండలిలోని మంత్రుల యొక్క ర్యాంకులు గాని, రకాలు గాని, స్థాయిల గురించి గాని ఎలాంటి ప్రస్తావన కూడా లేదు. గోపాలస్వామి అయ్యంగార్ నేతృత్వంలో ఒక కమిషన్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఈ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ స్థాయిలు, ఈ ర్యాంకులు మంత్రులకి ఇవ్వడం జరిగిందనమాట. ఆ 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది ఈ కమిషన్. ఆ 3 రకాలు ఏంటి? క్యాబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, డిప్యూటీ మంత్రులు. ఈ 3 రకాల వర్గీకరణ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళ యొక్క ర్యాంక్స్ అనేది నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు క్యాబినెట్ మంత్రులుగా ఎవరుంటారో చూద్దాం. క్యాబినెట్ మంత్రులు. వీళ్ళెవరంటే కీలక శాఖకు మంత్రులుగా వ్యవహరిస్తారన్నమాట. క్యాబినెట్ మంత్రులు అనేవారు వారానికి ఒకసారి సమావేశం కావాలి. ఈ క్యాబినెట్ అనే పదం మన రాజ్యాంగంలో మొదట లేదు. 44వ సవరణ చేసి 352వ అధికరణలో క్యాబినెట్ అనే పదాన్ని చేర్చడం జరిగింది. మొత్తం రాజ్యాంగంలో క్యాబినెట్ అనే పదం ఏ ఆర్టికల్‌లో మనకు కనబడతది అంటే 352వ అధికరణలో కనబడుతుంది. మనకు 352 ఇది ఏం కోసం చెప్తుంది? జాతీయ అత్యవసర పరిస్థితి కోసం తెలుపుతుంది. నెక్స్ట్ ఈ క్యాబినెట్ మంత్రులు సాధారణ ఎంపీ కంటే 10,000 ఎక్కువ సాలరీని అందుకుంటారు. ఈ క్యాబినెట్ మంత్రుల్లో కూడా కొన్ని రకాలున్నాయి. అవేంటంటే సూపర్ క్యాబినెట్. సూపర్ క్యాబినెట్ అని ఎవరిని పిలుస్తారు? రాజకీయ వ్యవహారాల కమిటీని సూపర్ క్యాబినెట్‌గా పిలుస్తారు. సమాంతర క్యాబినెట్ అని ప్రధానమంత్రి కార్యాలయంని పిలుస్తారనమాట. నెక్స్ట్ కిచెన్ క్యాబినెట్ అంటే ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే క్యాబినెట్ మంత్రులను కిచెన్ క్యాబినెట్ అంటారు. షాడో క్యాబినెట్ అంటే ఇది ఒక అనధికారమైన క్యాబినెట్ అన్నమాట. ప్రతిపక్షం వాళ్ళు, అధికార పక్షం వాళ్ళు ఏమేమి చేస్తున్నారో వాచ్ చేయడానికి కొంతమందిని నియమిస్తారు. వాళ్ళనే షాడో క్యాబినెట్ అంటారు. ఆర్థిక క్యాబినెట్ అంటే ఆర్థిక సంఘంను ఆర్థిక క్యాబినెట్ అంటారు. ఆర్థిక సంఘం గురించి తెలుపుతున్న అధికరణ 280. నెక్స్ట్ రాష్ట్ర మంత్రులు. రాష్ట్ర మంత్రులు ఇంకో వర్గీకరణలో రెండవదేంటి? రాష్ట్ర మంత్రులు. వీళ్ళు సహాయ మంత్రులు అన్నమాట. ఇందులో కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన వారు, స్వయం ప్రతిపత్తి లేనివారు ఉంటారనమాట. స్వయం ప్రతిపత్తి కలిగిన వారు ఎవరు? ముఖ్య శాఖలకు మంత్రులు లేని పక్షంలో వాళ్ళకి సహాయకంగా మంత్రులుగా ఉన్నవాళ్ళు స్వయం ప్రతిపత్తి కలిగిన వారనమాట. నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి లేనివారు ఎవరు? క్యాబినెట్ మంత్రులకు సహాయకులుగా ఉంటారు. వీరు క్యాబినెట్ సమావేశాలకు హాజరు కానవసరం లేదు. రాష్ట్ర మంత్రులు లేదా సహాయ మంత్రులు ఎంపీల కంటే 7,000 జీతం అధికంగా తీసుకుంటారనమాట. అదే క్యాబినెట్ మంత్రులైతే 10,000 అధికంగా జీతం తీసుకుంటారు. నెక్స్ట్ డిప్యూటీ మంత్రులు. వీళ్ళు క్యాబినెట్ రాష్ట్ర మంత్రులు ఉంటారా? అంటే సహాయ మంత్రులు ఉంటారా? వీళ్ళకి సహాయకులుగా ఉండేవాళ్ళే డిప్యూటీ మంత్రులు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వీళ్ళు క్యాబినెట్‌కి హాజరవుతారు. వీళ్ళకి ఎంత సాలరీ? 5,000 కంటే 5,000 ఎక్కువ ఉంటది ఎంపీ కంటే. అదే క్యాబినెట్ మంత్రులకైతే 10,000 ఉంటది. ఎంపీ కంటే ఎక్కువ సాలరీ. సహాయ మంత్రులకైతే 7,000 ఉంటది. అంటే ఎంపీ కంటే ఎక్కువ 7,000 ఎక్కువ సాలరీ ఉంటది. డిప్యూటీ మంత్రులకైతే ఒక సాధారణ ఎంపీ కంటే 5,000 ఎక్కువగా ఉంటదన్నమాట. రాజ్యాంగంలో మంత్రివర్గ సంఖ్య నిర్ణయించబడిందా అంటే ఎటువంటి నిర్ణయము లేదు. ఈ మంత్రివర్గ సంఖ్య అంటే ఎన్ని మంది కేంద్ర మంత్రులుగా ఎంతమంది ఉండాలి అన్న ప్రస్తావన మొదట రాజ్యాంగంలో లేదు. 1966లో మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ 10% ఇందులోనూ లోక్సభలో కాదు, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంటు. పార్లమెంటు సంఖ్యలో 10% మించకుండా ఉండాలి అని నిర్ణయించింది. కానీ 2003లో 91వ సవరణ చేసి లోక్సభ సంఖ్యలో 15%కి మించకుండా ఉండాలని రాజ్యాంగ సవరణ చేశారు. ప్రెజెంట్ మంత్రిమండలి సంఖ్య ఎంత అంటే
లోక్‌సభ సభ్యుల సంఖ్యలోని 15% మించకూడదు. అదే 1966లో అయితే పార్లమెంట్ సంఖ్యలలో 10% మించకూడదు. ఓకే. థాంక్ యూ.